మనకు కూరగాయలు కావాలంటే మార్కెట్కి వెళ్లి కొనుక్కోవాలి. ఒక 5-6 సంవత్సరాల క్రితమైతే ఎలాంటి శ్రమ లేకుండా ఎంచక్కా మన వీధుల్లోనే దొరికేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మన తెలంగాణ మన కూరగాయల కేంద్రంలో కొనుగోలు చేసుకునేవారు నగరవాసులు. ఇప్పుడవి మూసి ఉండడంతో అటు రైతులు ఇటు కొనుగోలుదారులు ఇద్దరికీ ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన తాజా కూరగాయలను ప్రజలకు అందించాలని గత ప్రభుత్వం మన తెలంగాణ మన కూరగాయలు అని కేంద్రాలు నిర్వహించింది. నగరంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి దాదాపుగా 5 కోట్లు ఖర్చు చేసి ఈ కేంద్రాలు నెలకొల్పింది. ఒక ఏడాది పాటు దిగ్విజయంగా సాగిన ఈ కేంద్రం తర్వాత నిర్వహణ లేక మూతపడింది. 7 ఏళ్లుగా మూతపడి ఉండడంతో కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఒకప్పుడు ఈ కూరగాయల కేంద్రాలకు ప్రజాదరణ బాగా ఉండేది. దగ్గరలోనే కూరగాయలు ఉండడంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా నచ్చినవి నాణ్యమైనవి కొనుగోలు చేసుకునేవారు. ఇప్పుడు అన్ని కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. 5 సంవత్సరం బంద్ చేసి గేటు వాళ్ళు నడుస్తలేదని లాక్డౌన్లో బంద్ చేసిండు. ఇప్పుడు దాకా ఎత్తలేరు. అది అలా కుళ్ళ ఉంటే కూరగాయలకి మంచిగా ఉంటాయని తెలుస్తున్నా, కానీ ఎవరు ఇస్తలేరు. అది నడుస్తలేదని అమ్మారు కూడా మంచిగా నడుస్తుంది, కానీ ఆ గేట్ బంద్ చేసినాక నడుస్తలేదు. అది साहब कम से कम 5-6 साल से बंद है। यहाँ पे बस्ती वालों को प्रॉब्लम हो जा रहा। ऊपर तो क्या है जनाप्रिया का गेट भी बंद है। अगर वो खुला रहा तो क्या है अच्छा रहता हो। वो कम से कम 5-6 साल होगा यहाँ पब्लिक को लिए ज़रा प्रॉब्लम हो रहा है कि अगर खुल गया तो हम लोग के लिए बहुत अच्छा रहता। 4-5 साल हो रहा। 2017లో ప్రారంభించిన ఈ కేంద్రాలు ప్రస్తుతం మూతపడిపోవడంతో ఖర్చంతా వృధా అయిందని చెప్పాలి. అధికారులు చొరవ చూపి మళ్లీ ఈ కేంద్రాలను తెరిచినట్లయితే ఇటు ప్రజలకు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పంట ఉత్పత్తుల్ని అమ్ముకునే సౌలభ్యం రైతులకు ఉంటుంది. తాజాగా కూరగాయలు కొనుక్కునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది. ఎక్కడో ఉన్న మార్కెట్లకు వెళ్లి కొనుగోలు చేసుకోవడం కంటే కాలనీలో ఉన్న కేంద్రాల్లో కొంటే సమయం కూడా మిగులుతుంది. అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉండే ఈ కేంద్రాలు మళ్లీ తెరుచుకుంటే కూరగాయల రైతులకు కొంత భరోసాగా ఉంటుంది. ప్రజలకు తాజా కూరగాయలు అందించాలని గత ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. మన కూరగాయలు అన్న ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చి అలాగే తాజా కూరగాయలు అందించాలని రైతులను ప్రోత్సహించడానికి ఈ కూరగాయలు అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు అది ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక ఏడాది కూడా పూర్తవకుండానే అది మూసివేయడం జరిగింది. ఇప్పుడు దాంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పట్లో ఆ ఆదాయం కనీసం కొంతవరకైనా ఉండేదని, ఇప్పుడైతే అసలే లేదని చాలా మంది రైతులైతే వాపోతున్నారు. రైతు బజార్ల నుండి డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ కూరగాయల బజార్లో నాణ్యమైన కూరగాయలు అమ్మేవారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. దాదాపు 7 ఏళ్లుగా ఇక్కడ నిర్ణయించిన ప్రతి ఒక్క కేంద్రం కూడా మూతపడి ఉండడంతో ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. అయితే ఈ నాణ్యమైన కూరగాయలు వీధుల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగైతే చూసుకోవడం జరిగింది. ఇప్పుడు కూరగాయలు కొనాలి అంటే రైతు బజార్లకి అక్కడ ఇక్కడ వెళ్లకుండా ఎక్కడైతే వీధులలో ఉండే ఈ కూరగాయల కేంద్రాల దగ్గరనే నాణ్యమైన కూరగాయలు కొనుక్కోవచ్చు. అలాగే తాజాగా పండించే రైతులకు కూడా కొద్దిపాటుగా వెసులుబాటు అవుతుందని అయితే ఈ కూరగాయల పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వం ప్రోత్సహించక తర్వాత చాలా పాలిటిక్స్ జరగడం వల్ల ఈ కూరగాయల కేంద్రాలను అయితే మూసివేయడం జరిగింది. ఇప్పటికైతే ఈ కూరగాయల కేంద్రాలు ఒకవేళ మళ్ళీ తెరుచుకున్నట్లయితే ప్రజలకి మరియు కూరగాయలు అమ్మే రైతులకు కూడా ఎంతో వెసులుబాటు అవుతుందని అయితే చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని ఈ కూరగాయల కేంద్రాలు ఓపెన్ చేయాలని అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో గౌతమి, రిపోర్టర్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీవీ. ఎంతో ఖర్చు చేసి ప్రారంభించిన ఈ కూరగాయల కేంద్రాల్ని మళ్లీ వాడుకలోకి తీసుకురావాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నాణ్యమైన కూరగాయల్ని తక్కువ ధరకి కొనుగోలు చేసుకోవచ్చు. ఇటు ప్రజలు అటు రైతులకు మేలు జరుగుతుంది.